జై మహాకాళి. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మనం కలకత్తా కాళీఘాట్ కాళీ దేవాలయం నుంచి అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ నుంచి మెట్రో ద్వారా వెళ్లి దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ దర్శించుకున్న తర్వాత హుగ్లీ నది గుండా ఫెర్రీ ప్రయాణం చేస్తూ మనం బేలూర్ మత్ రామకృష్ణ పరమహంస మఠాన్ని అయితే మనం చూడబోతున్నాం. ఎంటైర్ ట్రావెల్ జర్నీ 1 డే లో కలకత్తాలో ఎంత బ్యూటిఫుల్ గా కంప్లీట్ చేసామో ఈ వీడియోలో A to Z విషయాలనైతే టైమింగ్, టికెట్స్, A to Z డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, కోల్కతా అంటేనే సాంస్కృతిక రాజధాని, కళల నగరం, మదర్ తెరీసా నగరం, రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క నగరం. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఈ నగరాన్ని చూడటం మన అదృష్టం. ఈ నగరంలో మొదటగా ఫస్ట్ మనము అతి ప్రాచీనమైనటువంటి కాళీఘాట్ కాళీ ఆలయానికి అయితే మనం చేరుకున్నాం ఫ్రెండ్స్. మనం ఈ కాళీఘాట్ ని ఎలా చేరుకోవాలి అంటే కోల్కతా నుండి ఎక్కడ నుండి అయినా మనము డైరెక్ట్ మెట్రో నుండి కాళీఘాట్ మెట్రో స్టేషన్ వరకు సులభంగా చేరుకోవచ్చు. అక్కడ నుండి 5 నిమిషాల నడక దూరం అయితే మనకు ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ ప్లేస్, దీనినే ఆదిగంగా అని అంటారు. ఇది కలకత్తా కాళీఘాట్ మందిరానికి ఆపోజిట్ లో మనకి 2 మినిట్స్ నడిచినట్లయితే ఆదిగంగా అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ భక్తులు ప్రథమంగా ఇక్కడ స్నానాలు ఆచరించి అయితే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తారు. అమ్మవారు 51 శక్తి పీఠాలలో ఇక్కడే అమ్మవారి యొక్క కుడికాలు వ్రేళ్ళు అయితే ఇక్కడ పడ్డాయని చెప్తారు. ఫ్రెండ్స్, ఈ ఆదిగంగ దగ్గర మనకి సతీ సావిత్రి యొక్క మూర్తి విగ్రహాలు అయితే కనిపిస్తాయి. భర్తను తన ఒడిలో పెట్టుకుని ప్రార్థిస్తున్నటువంటి దృశ్యం మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ విగ్రహాలు. ఫ్రెండ్స్, మనం షాప్ లో చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ ఆదిగంగ యొక్క నీరుని బాటిల్లో పట్టి ఉంచారు. ఆ పక్కనే ఆదిగంగలో ఉన్నటువంటి మట్టిని కూడా ముద్దలుగా ఉంచారు. అది ఎందుకనేది నాకు కూడా తెలియదు. సో పూజ విషయంలో ఉపయోగిస్తారు అనుకుంటున్నాను. నేరుగా మనకు కనిపిస్తుంది కదా, అదే కాళీఘాట్ కాళీ మందిర్. కలకత్తా అంటే నేనేమనుకున్నానంటే అమ్మవారి యొక్క ఒకే ఒక టెంపుల్ ఉంటుందని అనుకున్నాను. కానీ మెయిన్లీ మనం చూడాల్సింది అమ్మవారు శక్తిపీఠమైనటువంటి ఫస్ట్ దేవాలయం కాళీఘాట్ టెంపుల్ అన్నమాట. ఈ కాళీఘాట్ లో అమ్మవారి యొక్క 51 శక్తి పీఠాలలో అమ్మవారి యొక్క కాలి వేలు పడడం వలన ఇక్కడ కాళీఘాట్ గా పిలువబడుతుంది. కాళీఘాట్ నే కాలాంతర రూపేణ కాళీఘాట్ కలకత్తాగా పిలువబడుతూ ఈ మహానగరానికి అమ్మవారి నుండే వచ్చిన పేరు కలకత్తా. ఫ్రెండ్స్, ఈ కలకత్తా కాళీ సతీదేవి యొక్క శక్తిపీఠం కనుక చాలా పవర్ఫుల్. ఇది మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10:30 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి యొక్క ఉగ్రమైనటువంటి రూపం మనకి దర్శనమిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే అమ్మవారి మూర్తి అనేది చాలా ఉగ్రంగా మనకు కనిపిస్తుంది. విచిత్రంగా భయంకరమైన ముఖ అవయవాలు మనకు కనిపిస్తూ పొడవైన బంగారు నాలుగుతో ఇక్కడైతే విచిత్రంగా కనిపిస్తుంది ఉగ్ర రూపంలో. ఫ్రెండ్స్, ఈ ఆలయ నిర్మాణ శైలి మనం చూసుకున్నట్లయితే బెంగాలీ ఆర్కిటెక్చర్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ మధ్యనే ఈ యొక్క ఆలయం యొక్క కారిడార్ అయితే ఇక్కడ బ్యూటిఫుల్ గా నిర్మించడం జరిగింది. మీరు చూడవచ్చు ఇక్కడ. మహాకాళి మహాశక్తి కాబట్టి ఇక్కడైతే జంతు బలులు వామాచార పద్ధతిలో మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఎర్రని సింధూరం మనకు కనిపిస్తుంది. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది. మనం ఇదే కాళీఘాట్ పక్క నుంచి వెళ్తున్నప్పుడు మనకి ఎదురుగా ఒక బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి మీరు నేరుగా వెళ్ళినట్లయితే మనకి ఒక 4 మినిట్స్ నడక వ్యవధిలో మనకైతే మెట్రో స్టేషన్ అయితే దొరుకుతుంది. ఆ మెట్రో గుండా మనం దక్షిణేశ్వర్ అయితే చేరుకోబోతున్నాం. వెస్ట్ బెంగాల్ చూసినట్లయితే ఇంకా హిందూ దేవాలయాల అభివృద్ధి అంతగా జరగలేదనే చెప్పాలి. ఇక్కడ చూసారు కదా, మొదటగా హుగ్లీ నది యొక్క భాగమైనటువంటి ఆదిగంగా అభివృద్ధి అంతంత మాత్రంగా ఉంది. మొత్తం మనకి చూడడానికి చెత్త చెదారంతో అయితే కనిపిస్తుంది. బట్ పవిత్రమైన నది కాబట్టి ఇప్పుడు హిందువులు అక్కడైతే స్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. చాక్లెట్ తిన్నా కదా, ఆ టైప్ ఇది మంచిది, హెల్త్ కాదు.
ఇలా ఓ 4 minutes మనం నడిచినాక మనకు ఒక రైట్ సైడ్ అయితే మెయిన్ రోడ్ అయితే కనిపిస్తుంది. ఈ మెయిన్ రోడ్ దగ్గర మనకి రైట్ సైడ్ లో ఇక్కడ 1వ నెంబర్ కనిపిస్తుంది కదా, ఇదే మెట్రో స్టేషన్. బయటికి చూడడానికి అయితే చిన్న కిరాణా షాప్ లాగా కనిపిస్తుంది, బట్ లోపలికి వెళ్తే అండర్ గ్రౌండ్ మెట్రో అన్నమాట ఇది. ఇక్కడ కాళీఘాట్ టు దక్షిణేశ్వర్ మనం చేరుకోవడానికి అయితే మెట్రో మనకి తక్కువ డబ్బులతో మనకైతే ఈజీగా చేరుకోవచ్చు వితౌట్ ట్రాఫిక్, ఎనీ డిస్టర్బెన్స్ ఏం లేకుండా. ఏసీలో చల్లగా అయితే మనం 25 to 30 minutes లో మనము దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ మనం అయితే చేరుకోవచ్చు. సో మేమైతే ఇప్పుడు మెట్రో అయితే పట్టుకోవడం జరిగింది. ఒక 2-3 minutes తర్వాత అయితే మాకు సీట్స్ అయితే దొరికేసాయి. సో మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దక్షిణేశ్వర్ లాస్ట్ డెస్టినేషన్ కాబట్టి వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ హ్యాపీగా కూర్చున్నట్లయితే మనం అక్కడికైతే చేరుకోవచ్చు. సో దక్షిణేశ్వర్ మేము చేరుకున్నాం ప్రెజెంట్. ఇక్కడ నుంచి 1 kilometer దూరం అయితే దగ్గరగా ఉంటుంది. నడిచి కూడా వెళ్ళాల్సిన వాళ్ళు. సో ఒక ఈ రిక్షాలు అయితే అవైలబుల్ గా ఉంటాయి. పెర్ హెడ్ 20 rupees ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడికైతే మనం ఈజీగా చేరుకోవచ్చు అమ్మవారి యొక్క ముఖద్వారం దగ్గరికి. చూస్తున్నారు కదా, ఇదే దక్షిణేశ్వరి యొక్క టెంపుల్ యొక్క మనకి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఎదురుగా మనకు అమ్మవారి యొక్క సింహద్వారం కనిపిస్తుంది. దానికి ఆపోజిట్ లో బ్లూ కలర్ లో ఉన్నది కదా, అదే స్కై వాక్. దీని ద్వారా కూడా నడుచుకొని మనం హ్యాపీగా షాపింగ్ చేసుకుని అయితే మనం మెట్రోకి చేరుకోవచ్చు. మేమైతే మొదటగా ఈ అమ్మవారి ఆలయానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి హుగ్లీ నదిపై ఉన్న బ్రిడ్జ్ అయితే చూడడానికి వెళ్తున్నాము. అక్కడ నుంచి కాలు కడుక్కొని అయితే మేము కిందకి వచ్చి లైన్ లో నిలబడి అమ్మవారి దర్శనం చేరుకోవాలని డిసైడ్ అయ్యాము. సో ఫస్ట్ అయితే మేము పైకి వెళ్తున్నాము. మెయిన్ రోడ్ ఉంది, అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ వ్యూ చూడడానికి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే మనకి లైన్ కనిపిస్తుంది. సో ఎవరైనా దర్శనం డైరెక్ట్ చేసుకోవాలంటే అక్కడ నుండి కూడా చేసుకోవచ్చు. సో మేమైతే ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి అయితే బ్యూటిఫుల్ గంగా నది యొక్క ఉపనదే కదా నాకు తెలిసి హుగ్లీ అంటే. సో చాలా అందంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ నుండి వ్యూ అనేది. ఆలయ గోపురం యొక్క శిఖరం చూడండి, అత్యద్భుతంగా కనిపిస్తుంది. సో కోల్కతాలో మనం ఎక్కడ చూసినా కూడా బ్రిడ్జెస్ అయితే పెద్ద కనిపిస్తుంది. హౌరా బ్రిడ్జ్ కానీ, ప్రిన్సెప్ ఘాట్ బ్రిడ్జ్ కానీ చాలా అయితే. మేమైతే ఆలయంలోకి అయితే ప్రవేశించాము, ఆలయ ప్రాంగణంలోకి. ఫ్రెండ్స్, ఈ దక్షిణేశ్వరి కాళీ టెంపుల్ అనేది కాళీఘాట్ నుంచి మనకు రావడానికి మెట్రోలో దాదాపు 30 నుంచి 35 నిమిషాలు అయితే పడుతుంది. దక్షిణేశ్వర ఆలయం చరిత్ర విశిష్టత మనం చూసినట్లయితే ఇక్కడ భగవతి కాళీకి అంకితమైనటువంటి భవ్యతరమైనటువంటి ఆలయం అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది రాణి రస్మోని గారు 19వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ శ్రీ రామకృష్ణ పరమహంస గారు తపస్సు చేశారు. ఇది ఈ స్థలాన్ని ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పదిగా మార్చిందనమాట ఈ విషయం అయితే ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ లో మనం అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలంటే ఒక చిన్న టిప్ అయితే మీకు ఇస్తున్నాను. లేదంటే మీరు ఒక సైడ్ మాత్రమే చూడగలుగుతారు. మొత్తం దివ్యమంగళ విగ్రహాన్ని చూడాలి అనుకుంటే నేను చెప్పిన టిప్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి. వన్స్ మీరు దేవాలయంలోకి ఒక లైన్ లో ఎంట్రీ అయిన తర్వాత అక్కడ 4 భాగాలుగా 4 లైన్స్ గా డివైడ్ అయితే చేస్తారు. 2 లైన్లు అనేవి ఒకటి రైట్ సైడ్, ఇంకొకటి లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది అమ్మవారి విగ్రహాన్ని చూడడానికి. 2 లైన్స్ అనేవి ఎంట్రన్స్ వ్యూ చూడడానికి మనకైతే కనబడుతుంది. ఎంట్రన్స్ లైన్ సేవ్ అనేది అక్కడ ఉన్న సెక్యూరిటీని అడిగి ఆ లైన్ లో గనక మీరు నిల్చున్నట్లయితే అమ్మవారి యొక్క ఫ్రంట్ వ్యూ అనేది A to Z క్లియర్ గా మనకైతే దర్శనం అయితే చేసుకోగలం. మేమైతే లెఫ్ట్ సైడ్ నుండి చూసాము. సో మీరు మిస్ అయింది మీరు మిస్ అవ్వకూడదని మీకు చెప్తున్నాను. ఇక్కడ రాణి రస్ముని గారి యొక్క టెంపుల్ అయితే ఉంది. అమ్మవారి యొక్క ఆలయానికి ఆపోజిట్ లో మీకు కనిపిస్తుంది, చూడవచ్చు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనం ఫస్ట్ అయితే ఇక్కడ ఈ గంగమ్మ తల్లి యొక్క ఇక్కడికి వచ్చి మనం కాలు కడుక్కొని అయితే లోపలికి వెళ్ళాలి. బట్ మాకు తెలియదు, తర్వాత వచ్చి ఒకసారి తలపై నీళ్ళు చల్లుకున్నాం. ముందైతే ఎక్కడ అనేది తెలియలేదు. సో చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ హుగ్లీ రివర్ అనేది ఎంత అందంగా కనిపిస్తుందో. ఇక్కడైతే వయ్యారంగా పడవలు, నావులు అనేవి నడుస్తూ మనకు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మనం ఫెర్రీ ద్వారా రామకృష్ణ పరమహంస యొక్క మఠానికి చేరుకోబోయే ముందు ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ షాపింగ్ ప్లేసెస్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎదురుగా, అక్కడికి మనం వెళ్తున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏ డౌట్ కూడా మీకు ఉండదు. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ లో తెలియచేయండి, నేను పక్కా మీకు తెలియజేస్తాను. షాపింగ్ ఏరియా మనకు కనిపిస్తుంది, షాప్స్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇక్కడికి అమ్మవారికి డిఫరెంట్ అలంకరణలతో మనకి బొకే టైప్ లో అయితే అమ్మవారి ప్రసాదము, అమ్మవారికి కావలసినటువంటి ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇందులో అమర్చి మనకి అయితే ఇస్తున్నారు. ఆలయంలో వెళ్లే వాళ్ళకి చాలా డెకరేటివ్ గా, కళ్ళకి ఇంపుగా అయితే కనిపిస్తుంది.
ఫ్రెండ్స్, ఈ షాపింగ్ ఏరియాకి వెనక భాగంలో మనకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా డిఫరెంట్ స్టాల్స్ అనేవి. ఇక్కడైతే మనకి శంఖంతో తయారు చేసినటువంటి బెంగాలీ స్పెషల్ బ్యాంగిల్స్ అయితే మనకి కనిపిస్తాయి, గాజులు అనేవి. మనమైతే వేసుకోలేము, బట్ ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ వాటిని అయితే వేసుకుంటారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం వెజిటేరియన్ ఫుడ్ స్టాల్స్, ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి మనకి. ఫ్రెండ్స్, దేవుడి సామాన్లు ఏవైతే కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. బెటర్ ప్రైస్ లో దొరుకుతున్నాయి మనకి. ఆలయం యొక్క బయట ప్రాంగణంలో వ్యూ మనకి కనిపిస్తుంది. రామకృష్ణ పరమహంస యొక్క గొప్పతనం ఇక్కడికి వచ్చినాకే నాకు తెలిసింది. ఆయన యొక్క ఫోటో వ్యూ అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనము ఫెర్రీ పాయింట్ కి వెళ్తున్నాం. ఫెర్రీ పాయింట్ ఎక్కడ, మేము రామకృష్ణ పరమహంస మఠానికి బేలూరు మత్ వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్పినట్లయితే మనకైతే ముందు వెళ్ళాం కదా, అదే డైరెక్షన్ లో మనకు చూపిస్తారు. అక్కడికి వెళ్ళినట్లయితే ఫెర్రీ ద్వారా మనం వెళ్ళడానికి పెర్ హెడ్ 15 to 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకి అద్భుతమైనటువంటి ప్రయాణం అని చెప్పాలి. కేవలం 15 రూపాయలు మాత్రమే తీసుకొని ఇక్కడ మనకి హుగ్లీ నదిపై ఉన్నటువంటి అందమైనటువంటి బ్యూటిఫుల్ బ్రిడ్జెస్ ని, లైట్ వ్యూ చూపిస్తూ మనకైతే తీసుకొని వెళ్తారు. మేమైతే ఫెర్రీ టికెట్స్ తీసుకోవడం జరిగింది. ఆన్ ది వే ర్యాంప్ పైన అయితే వెళ్తున్నాం మేము ఫెర్రీని రీచ్ అవ్వడానికి. ఫెర్రీ దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, 11 రూపాయలు మాత్రమే టికెట్. ఇక్కడ నుంచి అమ్మవారి యొక్క దేవాలయం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో విద్యుత్ కాంతుల వెలుగులలో. ఫ్రెండ్స్, ఫెర్రీ అయితే వచ్చేసింది. సో ఇది ఓన్లీ ఏదో ఆలయం కోసం అని కాదు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఏరియాస్ అన్ని కూడా మనకి ఎలాగైతే బస్సులు ఒక ఊరు నుండి ఇంకో ఊరికి తిరుగుతాయో అదే విధంగా ఇక్కడ లాంచ్లు, ఫెర్రీలు, బోట్లు అనేవి తిరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ దక్షిణేశ్వర టెంపుల్ కి పక్కనే మనకి బోటింగ్ సదుపాయం అనేది 8 గంటలు మార్నింగ్ నుంచి అయితే మొదలవుతుంది. తర్వాత సాయంత్రం 6 గంటలకు లాస్ట్ బోట్ అన్నమాట. సో చాలా అందమైన ప్రయాణం అని చెప్పాలి. ఎందుకంటే ఈ నదిలో ప్రయాణం ఎంతో కూల్, పీస్ఫుల్నెస్ అయితే మనకు కలగజేస్తుంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మనమైతే వెళ్తున్నాము ఇప్పుడు బేలూరు మత్ వైపు. బేలూరు మత్ అంటే రామకృష్ణ పరమహంస గారు ఉన్నటువంటి, అక్కడ తపస్సు చేసినటువంటి ఆయన సమాధి ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. దాంతో పాటు స్వామి వివేకానంద యొక్క విషయాలు కూడా అక్కడికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం. ఆన్ ది వే మనం చూస్తున్నట్లయితే ఇక్కడ పక్కనే అటు ఇటు సాగుతున్న నావల్ అనేవి చాలా అందంగా కనిపిస్తున్నాయి మనకి. లైటింగ్ వెలుగులో అయితే మనకి గంగా నది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మేమైతే బేలూరు మత్ రీచ్ పాయింట్ కి అయితే చేరుకున్నాము. సో మనం థర్డ్ డెస్టినేషన్ అన్నమాట. ఫస్ట్ కాళీఘాట్ అయింది, 2 దక్షిణేశ్వర టెంపుల్, థర్డ్ వచ్చేసి మనకి బేలూరు మత్ కి అయితే మనం చేరుకున్నాం. రిటర్న్ వెళ్ళడానికి అయితే నేను టికెట్స్ అయితే తీసుకున్నాను ఫెర్రీవి. సో ఫెర్రీ టికెట్స్ యాక్చువల్లీ 10 minutes లోపే మనం అయితే బోట్ వస్తుంది, వెళ్ళాలి. ముందైతే తీసుకోకండి. వన్స్ మీరు బేలూరు మత్ రామకృష్ణ పరమహంస మఠం మొత్తం తిరిగినాక వచ్చినాకే మీరు టికెట్స్ తీసుకోండి. ముందు తీసుకుంటే ఎక్స్పైర్ అయిపోతుంది టైము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, జ్యువెలరీ, డిఫరెంట్ బ్యాంగిల్స్ అవన్నీ మనకు కనిపిస్తాయి. వే టు బేలూరు మత్ ఒకటి అనమాట. వాకబుల్ డిస్టెన్స్ లో మనం 3-4 minutes లో అయితే మనం చేరుకోవచ్చు. చూస్తున్నారు కదా, బేలూరు మత్ అంటే ఏదో ఆశ్రమం అనుకున్నాం కానీ చాలా గ్రాండ్ గా మనకు కనిపిస్తుంది. అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్ లో ఇది హిందూ అండ్ ముస్లిం అండ్ క్రిస్టియన్ 3 సంబంధించిన ఆర్కిటెక్చర్ లో కనిపిస్తుంది మనకు అనమాట నిర్మాణం అనేది. ఇక్కడ చూసినట్లయితే రామకృష్ణ పరమహంస గారి యొక్క మఠంతో పాటు ఇక్కడ ఆయన శిష్యుడైనటువంటి స్వామి వివేకానంద యొక్క ఆనవాళ్ళు, గుర్తులు, ఆయన ఉన్నటువంటి రూము, అక్కడ తపస్సు చేసినటువంటి మామిడి చెట్టు, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడడానికి అయితే దొరుకుతుంది. రామకృష్ణ పరమహంస గారి యొక్క గొప్పతనం ఇక్కడ మనకు వచ్చినాకే తెలుస్తుందని చెప్పాలి. మన తెలుగు వాళ్ళకి అంతగా తెలియదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయన యొక్క జీవిత చరిత్ర ఏ విధంగా మొత్తం జరిగింది అనేది A to Z అయితే ఇక్కడ విపులంగా మనకు కనిపిస్తుంది. మహాకాళి మహాశక్తి ఆయనకు డైలీ వచ్చి ఒక కన్న బిడ్డల తనదా వచ్చి మాట్లాడేదంట. సో ఎంత గొప్ప అద్భుతమైనటువంటి చరిత్ర ఇక్కడ.
ఫ్రెండ్స్, ఈ బేలూరు మత్ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. నది పక్కనే విశాలమైనటువంటి వాతావరణంలో చాలా పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్ తో చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది. రిటర్న్ టికెట్స్ తీసుకుని అయితే నేను మళ్ళీ ఫెర్రీని క్యాచ్ చేయడం జరిగింది. అందరం కలిసి మళ్ళీ ఫెర్రీ ద్వారా దక్షిణేశ్వర్ అయితే చేరుకుంటున్నాము. చూస్తున్నారు కదా, విద్యుత్ కాంతుల వెలుగులో చాలా అందంగా ఇక్కడైతే బ్రిడ్జెస్ అయితే కనిపిస్తున్నాయి మనకి. మళ్ళీ దక్షిణేశ్వర్ అయితే మేము చేరుకున్నాము. సో ఇక్కడ నుంచి మీకు స్కై వాక్ అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే స్కై వాక్. లాస్ట్ టైం అయితే మనం మిస్ అయ్యాము. మనమైతే ఈ రిక్షా గుండా వచ్చాం కదా, అలా కాకుండా నడిచి వచ్చినట్లయితే ఇక్కడ మనమైతే షాపింగ్ చేయొచ్చు. చాలా తక్కువ ప్రైజెస్ కే మనకి చాలా మంచి మంచి వస్తువులు అయితే, ఇంటికి కావాల్సిన డెకరేటెడ్ ఐటమ్స్ కానీ, గిఫ్ట్ ఐటమ్ కానీ చాలా దొరుకుతాయి. సో ఇక్కడ నుంచి మనం హ్యాపీగా జర్నీ అనేది తెలియదు 1 కిలోమీటర్ ఎలా నడిచిందో అనేది. చాలా చక్కగా ఇక్కడైతే మనం షాపింగ్ చేసుకొని మెట్రోకి అయితే చేరుకోవచ్చు. ఆ మెట్రో ద్వారా మన నియరెస్ట్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము అక్కడికైతే మనం చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకే రోజులో ఒక అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మరియు బ్యూటిఫుల్ పిక్నిక్ టూర్ టైప్ లో ఒక మంచి టూర్ అనేది మీకు కాళీఘాట్, దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ మరియు బేలూరు మత్ ఒక అద్భుతమైన యాత్రను మీకు చూపించాలని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే పక్కా లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. జై మహాకాళి.